వెల్కమ్ టు గరుడ ఐ మీడియా. ఈరోజు గరుడ ఐ మీడియా ఇనాగ్రేషన్ జరుగుతుంది. ముఖ్యమైన సభ్యులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి చూద్దాము. నమస్తే సార్, చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది సార్? గరుడ ఐ మీడియా ఇక్కడ మన శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారితో ఆ రోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. కోలా జనార్దను నాయకత్వంలో మరి ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఎంతో టెక్నాలజీ డెవలప్మెంట్ చెందుతున్న ఈ ప్రాంతాల్లో ఈ మీడియా చాలా అవసరం ఉంది. మీడియా ద్వారా ఈరోజు అనేక సాంకేతిక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా అవసరం. సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గరుడ ఐ మీడియాతో పాటు డెలివరీ సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి డెలివరీ సర్వీసెస్ ఇన్ఛార్జ్ తోటి మాట్లాడి చూద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఈ డెలివరీ సర్వీస్ అనేది మన ఈ వృక్షభ ఈ సర్వీసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వృక్షభ ఈ సర్వీస్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డెలివరీ కాదు, బెస్ట్ కేర్ హెల్త్ కార్డు, తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని మన సోలార్ కంపెనీ, అది ఇలాగే చాలా ఇంకా కంపెనీలు యాడ్ అవుతాయి. యాడ్ అయినటువంటి ద్వారా ఇంకా అనేక మందికి మాదిరిగా వారికి ఒక ఉపాధి కల్పించేటువంటి విధంగా ప్రయత్నించి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వృక్షభ ఈ సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ యొక్క కోదాడలో మరి కోలా శ్రీనివాస్ గారి ద్వారా ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. వారికి అన్ని విధాలా మేము ఆ యొక్క మన సర్వీసు పర్పస్గా అన్ని విధాలా సహాయపడతామని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కోలా శ్రీనివాసరావు గారు అని ఇద్దరి నోటితో ఇప్పుడు మనం విన్నాము. అదే కోలా శ్రీనివాసరావు గారితో మనం మాట్లాడతాము. కమా సార్, చెప్పండి సార్. నమస్తే అండి. ఇది గరుడ మీడియా ఆఫీస్ వచ్చేసి మా బాబు వెంకట జనార్దన్ ద్వారా మా సీతన్ గారి ద్వారా ఓపెన్ చేయించాము. అలాగే డెలివరీ సర్వీస్ వచ్చేసరికి కొరియర్ సర్వీసు, నేషనల్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ. దీంతో పాటు ఒక 10 రకాల ఈ సర్వీసెస్ ప్రారంభిస్తామని సంతోషిస్తున్నాం. అలాగే 10 మందికి మేము సర్వీస్ ఇస్తూ వాళ్ళతో పాటు మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. వేమన సార్ ఉన్నారు, మాట్లాడదాము. సార్ నమస్తే సార్. ముందుగా డ్రీమ్ మీడియా వీక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా గరుడ ఐ ఛానల్ ప్రత్యేకంగా కోదాడ ప్రాంతంలో ఇది ఆవిష్కరించడం అనేటువంటిది సంతోషం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి వార్తల రూపంలో అందించడం, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను కూడా వీక్షకులకు, ప్రేక్షకులకు అందించడం అనేటువంటి చాలా సంతోషం. వీటితో పాటు మా తెర సాంస్కృతిక కళామండలి సాంస్కృతిక కార్యదర్శి కోలా శ్రీనివాస్, తన యొక్క కుమారుడు వెంకట్ జనార్దన్ ఇద్దరు కలిసి ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు పూనుకోవడం శుభదాయకం. ముఖ్యంగా డొమెస్టిక్, నేషనల్, ఇంటర్నేషనల్ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అన్నింటికి కూడా ఈ కోదాడ నుంచి రకరకాల వస్తువులను కానీ అనేక పార్సిల్స్ని కానీ పంపడానికి అందుబాటులోకి తీసుకురావటం ఇది ఇంకా శుభదాయకం. కాబట్టి మున్ముందు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ గరుడ ఐ ఛానల్ తర్వాత అదేవిధంగా ఈ డెలివరీకి సంబంధించినటువంటి సర్వీస్ బాగా విజయవంతంగా దూసుకెళ్లాలని చెప్పేసి మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. పీర్ సాహెబ్ సార్ ఒకసారి మాట్లాడుతున్నారు. సో మీడియా అనేది సమాజంలో ఇప్పుడు చాలా అవసరమైనటువంటి అంశం. సో ఇంతకుముందు మీడియా అనేది కేవలం నగరాలకు మాత్రమే పరిమితమైంది. ఆ నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాని మారుమూలల గ్రామాలకు తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి చెడు అంతా కూడా ప్రజలకు తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ గరుడ ఐ మీడియా ప్రారంభించినటువంటి వెంకట జనార్దన్ ఈ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు కోలా శ్రీనివాసరావు స్టార్ట్ చేసినటువంటి యొక్క డెలివరీ ఏదైతే ఉందో ఆ డెలివరీ యాప్ కూడా వారు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి కొడుకులు ఇద్దరు కూడా వారి రంగాల్లో
దినదిన అభివృద్ధి సాధిస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. జీ మీడియా గరుడ మీడియా ఆపించినటువంటి వెంకట జనార్దన్ గారికి మరియు డెలివరీ డొమెస్టిక్ అండ్ నేషనల్ కొరియర్ని మా మిత్రుడు కోలా శ్రీనివాస్ గారు ఈ యొక్క డెలివరీని వారు ప్రారంభించారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఈ యొక్క డెలివరీ పాయింట్ చాలా అభివృద్ధి చెందాలని అన్ని జిల్లాలు నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్లు ఇంటర్నేషనల్గా దినదిన అభివృద్ధి చెందాలని ఈ మీడియా కూడా వెంకట జనార్దన్ గారికి మరియు ఈ మీడియా కూడా దినదిన అభివృద్ధి చెందాలని వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు గ్రాండ్గా ఓపెన్ అయినటువంటి గరుడ ఐ మీడియా కోదాడలో గ్రాండ్గా ఓపెనింగ్ అంటే గరుడ ఐ మీడియా ఇక ఒక గరుడ ఐ మీడియా మంచి సక్సెస్ కావాలని మంచి బిగ్ సక్సెస్ కావాలని చెప్పని దీని యొక్క గరుడ ఐడియా మీకు మన కోదాడ అందరి సహకారంతో ఈ గరుడ ఐడియా మీడియా మంచి సక్సెస్గా గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పని ఆకాంక్షిస్తూ డెలివరీ కోదాడలో గ్రాండ్గా ఓపెన్ అయినటువంటి డెలివరీ కొరియర్ మన కోలా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఓపెన్ అయినటువంటి డెలివరీ కొరియర్ సర్వీసు మంచి గొప్ప సక్సెస్ కావాలని చెప్పని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ వెంకట జనార్దన్ అండ్ కోలా శ్రీనివాస్. ఇప్పటి వరకు మాట్లాడిన వారందరిలో శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరి నోటి వెంట శ్రీనివాస్ గారు. ఆ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. కమాన్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. గరుడ మీడియా ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్నాం. దీని సందర్భంగా మా CEO కోలా వెంకట జనార్దన్ ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ ఓపెన్ చేశాం. అలాగే దీనికి సంబంధించిన మేనేజర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. స్పెషల్గా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినటువంటి ముఖ్య అతిథులు పారా సీతయ్య గారు, అలాగే ముఖ్య అతిథులు నెట్ట వెంకటరావు గారు, అలాగే గురవయ్య గారు, ఇంకా చాలామంది ఆత్మీయులందరూ కూడా వచ్చి మాకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సామాజిక మాధ్యమాలలో జరుగుతున్నటువంటి ఎన్నో అద్భుతాలు ఇవాళ ప్రజల్లోకి అరిచేతిలో విశ్వం కనిపిస్తుంది. దాని సందర్భంగా ప్రజల్లోకి ఇంకా ఎన్నో రకాల చైతన్యంగా ఎన్నో అంశాలు మిగిలి ఉన్నాయి. వాటన్నిటినీ ఈ గరుడ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయాలనేదే మా అభిప్రాయం. ప్లస్ చాలామంది నాయకులు కూడా ఈ యొక్క మీడియా ద్వారా తమ ఎంతో కష్టపడి సామాజిక సేవ చేసి కూడా బయటికి రాలేనటువంటి చెప్పుకోలేనటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ మీడియా ద్వారా పాడ్కాస్ట్ అని అలాగే చిన్న చిన్న ఇంటర్వ్యూల ద్వారా ప్రజలకి చేరువ చేయాలనే మా యొక్క సంకల్పం. దీని ద్వారా మేము ముందుకెళ్దామని భావిస్తూ ఉన్నాం. మీకు ఎలా వచ్చింది సార్? ఫస్ట్ ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎలా ప్రారంభించారు? మీకు ఎవరు సపోర్ట్ చేశారు? దీనికి వచ్చేసరికి దీని పూర్తి బాధ్యతలన్నీ కూడా CEO కోలా వెంకట జనార్దన్ రావు గారు, తను మా బాబు, తనే ఈ బాధ్యతలన్నీ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు ఏదైనా కూడా తన ద్వారా తను ఒక టీంని తయారు చేసుకున్నారు. ఆ టీం ద్వారా ముందుకెళ్దామని భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. CEO కోలా వెంకట జనార్దన్ గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడి చూద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. నమస్తే అండి. గరుడ మీడియాని మేము ఈరోజు స్థాపించడం, ఈరోజు ప్రారంభించడం, కోదాడ అనే ప్రదేశంలో మేము ఒక ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం అనే దానికి నేను చాలా ఆనందపడుతున్నాం అండ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అండ్ మోస్ట్లీ మేము చెప్పాలనుకుంటున్న పాయింట్ ఆఫ్ ది ఏంటంటే, మీడియా అనగానే ఫస్ట్ జనాలలో ఇది మనది అన్న పాయింట్ నుంచి వెళ్ళిపోయి వీళ్ళు వేరు మనం వేరు అనేలాగా తయారైంది. ఎందుకు అంటే మీడియా అనేది వేరేదేదో కాదండి, అది సమాజం, వేరే ఏం కాదు. మీడియా అంటే అదే ప్రజలు. సో ఇలాంటివన్నిటిని మనం మా వంతు సహాయంగా, మా వంతు కృషితోటి
మేము ఎంతవరకు చేయగలం అనే దాన్ని మేము నిరూపించుకోవడం కోసం ఈరోజు మేము మీడియా స్థాపించడం జరిగింది. అయితే దీనిలో మాకు ఇప్పుడు శాటిలైట్ ఛానల్ పెట్టేంత స్తోమత లేకపోవడం కారణం చేత, మాకు ఉన్నటువంటి యూట్యూబ్ కారణాల చేత మేము వాటినన్నిటిని యూజ్ చేసుకుంటూ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే ప్రారంభించడం జరుగుతుంది. కానీ రేపొద్దున నేను ష్యూర్గా చెప్పగలను, దీన్ని ఒక దినదినాభివృద్ధి చేసుకుంటూ పైకి తీసుకురాగలనన్న నమ్మకంతో నేను ఇవాళ మీడియా ప్రారంభించడం జరిగింది. పెద్దలందరూ వచ్చారు, పారసీతయ్య గారు, వేముల గారు అండ్ ఇమాన్యుయల్ గారు, ఇంకా చాలామంది తదితరులు పెద్దలు. పేర్లు చెప్పనందుకు క్షమించండి. చాలామంది పెద్దలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న వయసులోనే మిమ్మల్ని ఎవరు ఇలా ప్రోత్సహించారు? ఎవరి ప్రోత్సాహం ద్వారా మీరు ఈ ఫీల్డ్లోకి రావాలని నిర్ణయించుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోత్సాహం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబం నుంచే ఉంటుందండి. నాకు కూడా అలానే ఉంది. అయితే ఈ మీడియా అనేది మా కుటుంబ ఏమంటారు ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి ఎవరు కూడా మీడియాలో లేరు, అంతా జాబర్స్, ఇంకా బిజినెస్లు చేసుకోవడం అలానే జరిగింది. కాకపోతే ఏంటంటే మీడియా పెట్టాలి అనే ఆలోచన నాకెందుకు వచ్చింది అంటే, ప్రజలకి ఇది ఎక్కడైనా దగ్గరగా ఉండాలి, దేంట్లో అయినా సరే నేను ఒకటి ఇన్వాల్వ్ అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే నేను మాట్లాడుతుంటే నన్ను ప్రతి ఒక్కళ్ళు అడిగే క్వశ్చన్, నువ్వెవరు, నీకేంటి సంబంధం, నువ్వెవరు, అసలు నీకేంటి సంబంధం? ఈ క్వశ్చన్లు మాత్రమే నాకు చెవింబటి వినపడతా ఉన్నాయి. ఎవరి గురించి అయినా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటే, నేను మాట్లాడలేని పరిస్థితుల్లో నేను ఒక సమాజంలో నేను ఉన్నప్పుడు, నాకు ఒక 18 ఏళ్ళు దాటి 26 ఏళ్ళ వరకు వచ్చిన నేను అవతల వాళ్ళకి నేను ఉపయోగపడలేని పొజిషన్లో నేను ఉన్నప్పుడు ఎందుకు అని ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో ఇలాంటి మీడియా ఛానల్ పెడితే, నువ్వెవరు అనగానే పలానా నేను మీడియా అని అంటే అప్పుడు అక్కడ నాకు హక్కు దొరుకుతుంది మాట్లాడడానికి. అందు కారణం చేత ఇది నన్ను ప్రేరేపించింది పెట్టడానికి. సమాజంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలు, అనర్థాలు, సమస్యలుకి స్పందించి వెంకట జనార్దన్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ అండి జనార్దన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే ఈ వీడియో ప్రముఖంగా నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ప్రజలకి. ఇది మీడియా, గరుడై మీడియా అనేది ఓన్లీ ఒక న్యూస్ ఛానల్ మాత్రమే కాదండి, ఇది ఒక టీవీ లాంటిది అనమాట. దీనిలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, పాడ్కాస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ, ఇప్పుడు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలు, ఇంకా చాలామంది వారు కూడా వారు చేస్తున్న పనులు, కార్యక్రమాలు అవన్నీ జనాల వరకు వీళ్ళు ఇది చేశారు అని వాళ్ళకి తెలియని, జనాలకి తెలియని పరిస్థితుల చేత జనాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాంటివి కూడా మనం వెలికి తీసి వాళ్ళతో మాట్లాడుకొని ఒక 10 నిమిషాలు ముచ్చటించి వాళ్ళతో ఒక పాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేసి వదలడం అనే కారణం కూడా మోస్ట్లీ మేము స్టార్ట్ చేయడానికి ఒక కారణము. దాంతోపాటు ఇది కూడా ప్రజల్ని మనం దగ్గరగా ఉంటాం, ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినా మనం మాట్లాడి వాళ్ళకి వెళ్ళి నిలబడగలం అనే ధైర్యం మనకు ఉంది. కాబట్టి మనం ఒక ధైర్యం వాళ్ళకు కూడా అవ్వాలి అనే కారణం చేత మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. మమ్మల్ని అందరూ ఆశీర్వదించండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి మంచి పనులు కానీ, వాళ్ళు చేస్తున్న సహాయ సహకారాలు, పేదలకు అందిస్తున్న సహాయాన్ని, వీటన్నిటినీ దృశ్య రూపంగా చూపించాలని ఒక చిన్న ప్రయత్నమే కోలా వెంకట జనార్దన్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అందరూ సహకరించగలరన్న మా ప్రార్థన. గరుడా ఐ మీడియా మరియు డెలివరీ సర్వీసులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.